అందరికీ నమస్కారం. నేను మీ నానమ్మను. మీరందరూ బాగుండాలి, మీ అందరిలో నేను ఉండాలి. నేను ఈరోజు సింపుల్గా ఒక కూర బంగాళదుంప పెట్టి ఒక కూర చూపిపోతున్నా. దీంట్లో టెంకాయ పాలు పోస్తున్నాము, దానివల్ల దీని పేరు ఇష్టు. ఇప్పుడు దీంట్లో ఏమేమి వేస్తున్నానో కొంచెం మీరు చూసుకోండి. ఫస్ట్ బంగాళదుంపలు, తర్వాత ఉల్లిపాయలు, అల్లము, పచ్చిమిరపకాయలు, టమాటా. ఇప్పుడు బిర్యానీకి వేసేయి ఒక ఇల, ఆకు, ఒక పట్ట, ఒక లవంగం, ఒక దాంట్లో పువ్వు ఉంటుంది, పువ్వులాగా ఉంటుంది కదా మన బిర్యానీ దినుసులో, ఆ ఒక పువ్వు వేయాలి. ఇప్పుడు మీకు ఎన్ని నీళ్లు కావాలి అన్ని నీళ్లు దాంట్లో పోయాలి. ఎక్కువ పోయకూడదు, మళ్ళీ నీళ్ళుగా అవుతుంది. ఒక గిన్నె నీళ్ళు చాలు. ఉప్పు, పసుపు వేసి మూత పెట్టేసి 5 విసులు పెట్టాలి. బాగా కలిపి గరిటెతో బాగా కలిపి మూత పెట్టి 5 విసులు పెట్టండి. అందని మిన్నే ఆనందం, అందే మన్నే ఆనందం, అరే భూమిని చీల్చుకు పుట్టే పచ్చని పసిరికానందం, మంచుకి ఎండే ఆనందం, వాకుకి వానే ఆనందం, అరే ఎండకి వానకి రంగులు మారే ప్రకృతి ఆనందం, బ్రతుకే. ఇప్పుడు విసులు వచ్చింది, దాన్ని తీసి చూస్తున్నాం. ఇప్పుడు టెంకాయ పాలు కలపబోతున్నాం. అది పొడి మేము కొంటున్నాం, పాలు టెంకాయ పాలు పొడి కొంటున్నాం. మీకు అక్కడ దొరికితే తీసుకోండి, అలా లేదు దొరకలేదంటే టెంకాయ మనం పగలగొట్టి దాన్ని పాలు చేసేసి పెద్ద గ్లాసుతో 2 గ్లాసులు పాలు తీసుకొని దాంట్లో పోయొచ్చు. టెంకాయ పాలల్లో ఏరే నీళ్లు పోసి కలపకూడదు. ఆ కుక్కర్లో నీళ్లు ఉంటాయి కదా, ఆ నీళ్ళే పోసి బాగా కలిపి ఆ కుక్కర్లో పోయాలి. ఎందుకంటే నీళ్ళు ఎక్కువ అవుతాయి, నీళ్ళుగా ఉండకూడదు, చిక్కగా ఉండాలి ఆ కూర. నీ శ్వాసను నేనైతే నా వయసే ఆనందం, మరు జన్మకు నన్నే కన్నావంటే ఇంకా ఆనందం, చలిగుప్పే మాసంలో. ఒక ముద్దకం తీసుకొని ఆ బంగాళదుంపల్లో బాగా నొక్కి బాగా దాన్ని నొక్కి పొడిలాగా చేసేస్తే అప్పుడు బాగా కలసద్ది. పాలు పోసిన తర్వాత బాగా చిక్కగా వస్తుంది. అది బాగా పొంగు వచ్చినప్పుడు ఉడుకుతూ ఉంటుంది. ఉడికేటప్పుడు కరివేపాకు 2 స్పూన్లు
కొబ్బరి నూనె లేదంటే మీరు మామూలు నూనె అయినా 2 స్పూన్లు నూనె వేయచ్చు. వేసి 2 నిమిషాలే అటు ఊరికి అటు అయిన తర్వాత ఆఫ్ చేసి మూత పెట్టేయండి. ఇది వచ్చి ఇడ్లీకి, ఇడియాపంకి, దోశకి సూపర్గా ఉంటుంది. నీళ్ళుగా ఉందని మీరు అనుకోవద్దు. ఒక 10 నిమిషాల తర్వాత ఆరిన తర్వాత చిక్కగా వచ్చేస్తుంది. ఏడేడు ఇడ్లీ మీద అది వేసుకొని తింటా ఉంటే సూపర్గా ఉంటుంది. చూడండి మీరే కావాలంటే. మీరందరూ ఈ కూర చేసి ట్రై చేసి మీరు చూసి తిని నాకు చెప్పండి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీరు అందరికీ నచ్చితే నాకు ఫాలో చేయండి, షేర్ చేయండి. ఇది కేరళ స్టైల్ కూర. థ్యాంక్ యూ.